వెల్కమ్ బ్యాక్ టు ఎపిక్ సుష్మిత. మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు అర్జునుడు, కృష్ణుడు ఇంకా భీముడు జరాసంధుణ్ణి ఓడించి ఇంద్రప్రస్థకు తిరిగి వస్తారు. అయితే ఇంకా రాజసూయ యజ్ఞాన్ని నిర్వహించేందుకు ధనం కావాలి అని తన తమ్ముళ్ళైన అర్జునుడు, భీముడు, సహదేవుడు, నకులులను ఒక్కొక్క దిశకు పంపిస్తారు యుధిష్ఠిరుల వారు. ఎవరెవరు ఏ ఏ దిశలకు వెళ్ళారో చూద్దాం. అర్జునుడు ఉత్తరానికి, భీముడు తూర్పుకు, సహదేవుడు దక్షిణానికి, నకులుడు పడమటి వైపుకి వెళ్తారు. అయితే చూద్దాం పదండి. అర్జునుడు ఒక రాజుని కలుస్తారు. ఈయన భగదత్తుడు. ఈయన ఇంద్రుడి స్నేహితుడవడంతో చాలా గర్వం ఉండేది. అయితే దాంతో వీరిద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది. ఇది 8 రోజులు జరుగుతుంది. ఈ యుద్ధంలో అర్జునుడు గెలచడం వల్ల తన రాజ్యాన్ని, ధనాన్ని అర్జునుడికి ఇస్తాడు భగదత్తుడు. అయితే ఆ విధంగా ఆ పాండవులంతా కలిసి వారి బలంతో, శక్తితో రాజులను ఓడించి వారి వద్ద నుంచి రాజ్యాలు తీసుకొని వస్తారు. అయితే ఈ విధంగా వీరందరూ తిరిగి ఇంద్రప్రస్థకు వస్తారు. వీరు తెచ్చిన ధనంతో రాజసూయ యజ్ఞాన్ని నిర్వహించాలి అని నిర్ణయించుకుంటారు. రాజసూయ యజ్ఞం ఏ విధంగా జరిగింది, అక్కడ ఎవరెవరు ఏ ఏ పాత్రలు పోషించారు అని తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ వీడియో చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.